అమ్మా శ్రీలక్ష్మి, అరే వదిన కూర్చో. ఏవో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది, నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదిన. 5 నిమిషాలండి, నువ్వు రాగానే వాయన ఇచ్చి పంపిస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగళిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలనొచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా? నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మ రాధా, 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 నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తుడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ మొట్టు పెట్టుకునే తిరుగుతుంది గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ, బేబీ, నా తల్లి ఏం లేదమ్మా, పడుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీరుడు వీరుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రావుడు రావుడు గప్చిప్. 5 లెక్క పెట్టు. 1 2 3 4 5. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్. బంగారు తల్లికి బంగారు తల్లి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? సంచి ఖాళీ అయిపోయింది. స్విచ్ గోల్ చేస్తుంటే కాగితాల కోసం వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర ఏం డబ్బు లేదు. ఏ డబ్బాలోనే ఉంటాయి ఎదురు. మీ ఆడోళ్ళకి ఆవాళ్ళ డబ్బా ఆంధ్రా బ్యాంకు, సరుకుల పెట్టి స్టేట్ బ్యాంకు కదా. ఎదుగెదుగు చిల్లర దొరకపోదు. 4 రోజులు ఆగి కనబడి. నేను ఆగుతాను కానీ స్విచ్ ఊరుకోదే, ఆన్ అయిపోద్ది. నోరు తెరిచి ఉంటుంది. నువ్వు మొగుళ్ళేని ముత్తైదు అని, నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయినా ఈ సంగతి మీ అత్తగారికి తెలియకుండా ఉంచడం కోసమే నువ్వు పొట్టెట్టుకు తిరుగుతున్నావని మీ అత్తగారికి తెలిసిపోతే పాపం ఆ ముసలి ప్రాణం తప్పిస్తాను. ఇంకో 10 రోజుల వరకు సిచ్చి కాల్ చేయదు. వస్తా. ఆ నగలు నా బిడ్డలే, పట్టుకెళ్ళకు, నీ కాళ్ళు పట్టుకుంటాను. చెట్టంత మొగుడే పోయాక మొక్కంత బిడ్డల కోసం ఎడుతావేంటి?
ఇక్కడ ఫినిషింగ్ టచ్ చేద్దాం. బంగారు తల్లికి బంగారు తల్లి. ఇది కూడా పట్టుకెళ్ళి మీ ఆయనకిస్తా. మమ్మీ మమ్మీ నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేదమ్మా. ఎక్కడుందబ్బా? తండ్రి, దేవుడు అయిన నువ్వే నీ బిడ్డల్ని వదిలి ఉండలేక నీ ఒళ్ళోనే ఉంచుకున్నావే. నా బిడ్డను మాత్రం తీసుకెళ్ళిపోయావా తండ్రి? ఇది నీకు న్యాయంగా ఉందా? దండాలమ్మగారు, చాలా రోజుల క్రితం అబ్బాయి గారు గుడికి వచ్చి వెళ్ళారండి. దేవుడితో ఎలిగెత్తి ఏదో చెప్పుకున్నారమ్మా. దేవుడు చాలా దయగలవాడమ్మా. బాబు క్షేమంగా ఉన్నారమ్మా. బాబు గుడికొచ్చాడా? నాన్న కృష్ణ, నువ్వు నాలాగే ఇంట్లో బాధపడటానికి వీల్లేక గుడికొచ్చి దేవుడితో మొరపెట్టుకున్నావా బాబు? బాబుని గురించి కదూ అడిగావు? అవునండి. బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఆయాల అబ్బాయి గారు జేబులో ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారమ్మా. 10 కాలాల పాటు బాబు చల్లగా ఉండాలి. మమ్మీ డాడీ వచ్చారు, డాడీ వచ్చారు. అత్తయ్య, వారు వచ్చారట. మమ్మీ ఏప్రిల్ ఫూల్, మమ్మీ ఏప్రిల్ ఫూల్. నిన్నలా ఎగురుద్దని చెప్పానా? నన్ను ఎందుకమ్మా సరదాగా ఆడుకోనివ్వరు? నాన్నగారు చెప్పారు కదమ్మా, వారి మాట వినొద్దు. నానమ్మ, నువ్వు కూడా ఏప్రిల్ ఫూలే. ఏప్రిల్ పూలైంది మేం కదే పిచ్చి తల్లి. మీ నాన్న బ్రతుకున్నాడనే భ్రమలో పడేసి నిన్ను రోజు ఏప్రిల్ పూలు చేస్తున్నావమ్మా. జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయమో చెప్పనివ్వవు. నీకు న్యాయమేనా ఇది? నేను ఎట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు. ఇంకోటి దగ్గర చెయ్యి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే ఇది తీసుకుంటా. ఎంత పని చేసావు?
కాళ్ళు లేనివాడికి చెప్పులు, మొగుడు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటానే. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ ఏమిద్దాం? ఇంతకంటే ఫినిషింగ్ టచ్ ఏంటి? వస్తా, గుర్రెట్టి నిద్రపో. ఓ